సీఎం చంద్రబాబు దళితుల వ్యతిరేకి అని ఆయన దళిత సమాజాన్ని అణగదొక్కారని ఇప్పుడు ఓట్ల కోసమే ఆయన అంబేద్కర్ పేరు వాడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు పార్టీ పీఎస్సీ మెంబర్ మాజీ ఎంపీ నందిగం సురేష్ ధ్వజమెత్తారు. ఓట్ల కోసమే చంద్రబాబు అంబేద్కర్ పేరు వాడుతున్నారన్న వారు ఆయన పాలనలో దళితులకు రోజు కష్టాలే అని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వారు స్పష్టం చేశారు. మీరెలా అంబేద్కర్ మహాశయుడి గురించి మాట్లాడే స్థైర్యం చంద్రబాబు నాయుడికి లేదు. చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేకి. ఆయన భావాజలంలోనే దళిత వ్యతిరేక భావాజలం ఉంది అనేది జగమెరిగిన సత్యం. చరిత్ర పుటల్లో ఎప్పుడైనా చూడొచ్చు మనం. ఉదాహరణకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విగ్రహావిష్కరణకు వెళ్ళింది రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి స్థానంలో కాదండి. ఆ విగ్రహావిష్కరణకు వెళ్ళింది ప్రజలచే ఎన్నుకోబడిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వం నిర్మించినటువంటి స్మృతి వన ప్రారంభోత్సవం జరిపించిన పిదప ఆ విగ్రహావిష్కరణ చేసిన వ్యక్తి ఎవరి హయాంలో జరిగిందని నమూనాలు ఉండవా? ఆ పేరుని ఈ రోజున నీకు ఒక వీడియో చూపిస్తాను మిత్రులారా. రాష్ట్రం అంతా చూడాలి. చంద్రబాబు నాయుడిని నిజ స్వరూపం చూడాలి. చంద్రబాబు నాయుడికి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఉన్న గౌరవం ఏంటో చూడాలి. దీనికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు లేదా వాళ్ళ పొత్తులతో ఉన్న బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఈ సంఘటనకు ఏమి సమాధానం చెబుతుందో చెప్పండి. ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అంత ధైర్యంతో మీరు ముట్టుకోగలిగారు? కానీ పేర్లు కూడా తీసేసే అంత కోపం నీకుందా అనేది ఈ రోజున ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ, ప్రతిరోజు విగ్రహం చుట్టూ తిరిగే నువ్వు ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళకపోవటం అనేది నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ని నీ మనసులో, నీ భావాజలంలో అంటరానితనాన్ని నువ్వు చూపిస్తున్నావని చెబుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వ్యత్యాసం జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వ్యత్యాసం ఒకసారి చెప్తాను నేను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పదవి వ్యామోహం తప్ప ప్రజలపైన ఏమి ఉండదు ఆయనకి. ఎందుకంటే ఆ భావంతోనే ఆయన సీఎంగా ఎదిగారు. ఇప్పుడు 4వ సారి కూడా సీఎం అయ్యారే తప్ప ఎప్పుడూ కూడా ఒకసారి గెలిచి సెకండ్ పీరియడ్ రిపీట్ అయ్యి గెలిచే పరిస్థితులు ఎప్పుడూ లేవు. నోటికొచ్చిన హామీలు ఇవ్వడం, గెలవడం, గెలిచిన తర్వాత ప్రజలను గాలికి వదిలేసి 5 ఏళ్ళు తన కార్యకర్తలు తన దాయాదులు సంపాదించుకొని ఆ సంపద అంతా కూడా మళ్ళీ సెట్ చేసుకొని ఆ సంపదనంతా కూడా మళ్ళీ ఎలక్షన్లో వాడటానికే తప్ప ప్రజలకు మేలు చేయడానికి కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రజలకు ఏదన్నా చేయాలి మొదటే ప్రకటించారు. ఆయన ఏమనంటే, నేను చనిపోయిన తర్వాత మా నాన్నగారి పక్కన నా ఫోటో కూడా ఉండాలని ఎప్పటికైనా చనిపోతాం కాబట్టి అలాంటి రోజు ఒక దానికోసం నేను పాలన కొనసాగిస్తానని చెప్పారు. కాబట్టి దళితులకు ఎవరు మేలు చేశారు అనే దాని మీద అన్న వివరించారు. మళ్ళీ నేను కూడా చెప్తా ఉన్నా, మీరు చేసిన అవమానాలు, మీరు చేసిన మోసాలు ఈ 10 నెలల నుంచి ప్రజలందరూ కూడా గమనించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక మీరు ఏదో ఒక పుస్తకం రాసుకొని దాని మీద రౌడీజ పరంగా కొంతమంది మీకు అనుకూలంగా ఉన్న పోలీసులను పెట్టుకొని కేసులు పెట్టించి, కొట్టించి, చంపించి, నరికించి ఇష్టానుసారంగా రౌడీ రాజ్యంలాగా మీరు పాలన